కదిలించబడయ్యా, ఇప్పుడైనా రక్షణలోకి అడుగుపెట్టయ్యా, ఇప్పుడైనా మార్పు చెందయ్యా, ఇప్పుడైనా ఆ విషయంలో తేడా పడుతున్నావు విడిచిపెట్టయ్యా, ఇప్పుడైనా నీలో మార్పు తెచ్చుకోయ్యా, ఇప్పుడైనా సక్రంగా బ్రతుకయ్యా, ఇప్పుడైనా అని ఆయన ఎన్నోసార్లు బాబు అమ్మ అంటూ ఆయన వాక్యము నేను కదిలిస్తూ ఉంటే, ఇప్పటికైనా మనలో మార్పు తెచ్చుకోకుండా బ్రతికితే మోసపోయేది ఎవరో తెలుసా? నీవే. దేవుడు ఎప్పుడు మోసపోద్దండి. నీ స్థానంలో ఇంకొకరు, నువ్వు కాకపోతే ఇంకొకరు. జక్క ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య వెంటనే కదిలించబడి ఏమంటున్నాడు తెలుసా? నేను అన్యాయస్తుణ్ణి అన్నాడు. నేను అనేకులను బాధించి అందరిని ఇబ్బంది పెట్టి ఏడ్పించిన వాడును, ఈ రోజు నుండి నేను మారాను అన్నాడు. చప్పట్లు కొడదామా అందరము? ఈ రోజు నుండి నేను మారుతున్నాను అన్నాడు. ఎవరి దగ్గర సాక్ష్యం చెప్పాడో తెలుసా?